ఒకసారి ఈ ప్రాబ్లమ్ ని చూడండి. అసలు ఈ ప్రాబ్లమ్ ని చేయకుండానే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఎలా ఆప్షన్స్ ఎలా చేయాలో చూద్దాం. అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే సమాంతర భుజాల మొత్తం ఎంత అంటున్నాడు. మరి సమాంతర భుజాలు ఏమేమి ఉన్నాయండి? 3x + 1 + 2x + 2. సో వీటి మొత్తం అడుగుతున్నాడంటే 3x + 2x 5x అవుతుంది అండ్ 1 + 2 3 అవుతుంది. అంటే దీని యొక్క మీనింగ్ చూడండి. ఒకసారి ఈ 3 నాట్ పంపించామనుకోండి, వీటి మొత్తం నేను దీనికి ఈక్వల్ గా చేయాలనుకుంటున్నాను. అంటే వీటి మొత్తమే కదా దీనికి ఈక్వల్. అంటే ఈ 3 నాట్ పంపిస్తే -3 గా అవుతుంది. అంటే ఇచ్చిన ఆప్షన్స్ లో 3 ని మైనస్ చేసి ఈ 5 ని పంపిస్తే ఏమవుతుందండి? బై అవుతుంది. అంటే ఇచ్చిన ఆప్షన్స్ లో 3 ని మైనస్ చేసి 5 తోటి డివైడ్ అయ్యే ఆన్సర్ ఏదైతే ఉందో అదే ఆన్సర్. నమస్తే అండి. అరబిక్ గ్రూప్ డి మరియు ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి స్వాగతం అండి. సో మనం ప్రీవియస్ ఆర్ఆర్బి గ్రూప్ డి పేపర్లను చాప్టర్ వైజ్ గా సాల్వ్ చేయడం జరుగుతుందండి. ఆ సిరీస్ లో భాగంగానే త్రిభుజాలు చతుర్భుజాలకు సంబంధించి ఒక వీడియోని కంప్లీట్ చేయడం జరిగిందండి. సో ఈరోజు మనం పార్ట్ 2ని చూద్దామండి. దీంట్లో దాదాపు 15 to 20 క్వశ్చన్స్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. సో వచ్చిన మోడల్స్ కాకుండా రిమైనింగ్ మోడల్స్ని తీసుకోవడం జరుగుతుందండి. సో మీరు దాన్ని అబ్జర్వ్ చేయాలి. సో ప్రతి షిఫ్ట్లో అన్ని క్వశ్చన్స్ చెప్పట్లేదు అని అనుకోకుండా వచ్చిన మోడల్ని రాకుండా చూస్తున్నాను. సో అందుకోసమని కొన్ని క్వశ్చన్స్ మీరు చూసే దాంట్లో కొన్ని స్కిప్ అవ్వచ్చు, కానీ అవి ఏదో ఒక వీడియోలో మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి. సో దాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. పెట్టండి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఇచ్చాడు 54 సెంటీమీటర్లు. దాని పొడవు అనేది వెడల్పుకి 2 కంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ అయినచో వెడల్పును కనుగొనండి అంటున్నాడండి. సో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఇవ్వడం జరిగింది, దాని కండిషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో నేను మొదటగా దీర్ఘచతురస్రాన్ని డ్రా చేస్తున్నాను. సో దీని యొక్క దీర్ఘచతురస్రం చుట్టుకొలత అంటున్నాడు. సో చుట్టుకొలతకు ఫార్ములా తెలుసు కదండి మనకి. ఇది ఎల్, ఇది బి అయితే ఇది కూడా ఎల్ అవుతుంది, ఇది బి అవుతుంది. ఎల్ ప్లస్ ఎల్ 2L ప్లస్ బి ప్లస్ బి 2B 2L ప్లస్ 2B అంటే 2 కామన్ తీస్తే మనకి 2 × L ప్లస్ బి అని చెప్తాం. సో దాని యొక్క చుట్టుకొలత ఇవ్వడం జరిగింది. ఎంత? 54 సెంటీమీటర్స్ అని. మరి కండిషన్ ఏమి ఇచ్చాడండి? పొడవు అనేది వెడల్పు కన్నా, సో ఎల్ అనేది, సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2 times బ్రెడ్త్ కన్నా కూడా, అంటే 2 రెట్ల వెడల్పుకి 3 ఎక్కువగా ఉంది అని చెప్తున్నాడు. సో ఎక్కువ అంటే ప్లస్ కదండి, 3 సెంటీమీటర్లు ఎక్కువగా ఉంది. సో ఈ కండిషన్ను ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్ ఉంది, ఈ కండిషన్ ఇచ్చిండు. దీంట్లో నుంచి మనకు పొడవు వెడల్పు ఎంత అనేది అడుగుతున్నాడు అండి. చాలా సింపుల్గా చేయొచ్చు, ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ ఎల్ ప్లస్ బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేయండి. లేదు అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2B + 3 కదా. సో ఇక్కడ 2 × L ప్లేస్లో ఈ వాల్యూ అంతా రాయొచ్చు కదండి, 2B + 3గా రాస్తాం. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ బి ఉంది కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 54. ఈ 2ని ఇక్కడ పంపిస్తే ఏమవుతుందండి? బై అవుతుంది. సో నేను డైరెక్ట్గా ఇక్కడికి క్యాన్సిల్ చేస్తున్నాను. 2 1 2 27 54. సో 227 అయిపోయింది. 2B + b 3B అవుతుంది. 3B + 3 ఈజ్ ఈక్వల్ టు 27. సో ఈ 3ని అక్కడ పంపించండి. 3B ఈజ్ ఈక్వల్ టు 27 - 3. సో 3B ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. B ఈజ్ ఈక్వల్ టు 24/3. 3 1 3 8. సో B ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ రావడం జరిగిందండి. సో B వాల్యూ ఇక్కడ 8 సెంటీమీటర్స్. అండ్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎల్ వాల్యూ చూడండి, 2B + 3 అంటే 2 × B వాల్యూ 8 + 3 2 8 16 + 3 ఎంతండి? 19. అంటే ఎల్ వాల్యూ 19 సెంటీమీటర్స్ అండ్ B వాల్యూ 8 సెంటీమీటర్స్. ఎల్ వాల్యూ 19, B వాల్యూ 8. సో ఒకసారి రెండు యాడ్ చేసి డబుల్ చేయండి. 27 2 54. సో మనకు కావాల్సిన ఆన్సర్ కూడా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏబిసి మరియు XYZ అనే 2 త్రిభుజాలను పరిగణించండి. త్రిభుజం ఏబిసిలో భూమి 21 సెంటీమీటర్లు మరియు మిగిలిన 2 భుజాలు 17 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు. త్రిభుజం XYZలో భూమి అనేది త్రిభుజం ఏబిసి భూమిలో 3/2 వంతులు మరియు 5 సెంటీమీటర్ల ఎత్తును ఉంటుంది. ఏబిసి మరియు XYZ త్రిభుజాల వైశాల్యాల మొత్తాన్ని కనుగొనండి అంటున్నాడండి. సో గ్రూప్ డిలో కూడా ఇలాంటి కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్స్ మరియు టైం టేకింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. సో వాటిని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 2 త్రిభుజాలు ఉన్నాయి అంటున్నాడు. సో ABC అనే ఒక త్రిభుజం మరియు XYZ అనే మరొక త్రిభుజాన్ని
తీసుకోమని చెప్తున్నాడు. సో XYZ. సో ఏబిసి త్రిభుజంలో దాని యొక్క భూమిని ఇవ్వడం జరిగిందండి. సో భూమి అంటే ఇదే కదా, బేస్ ఈజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్ అంటున్నాడు. సో మిగిలినవి 17 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్లు అంటున్నాడు. నెక్స్ట్ XYZ త్రిభుజంలో ఏబిసి యొక్క భూమిలో ఇక్కడ YZ అనేది ఏబిసి యొక్క భూమిలో 2/3 వంతులు అంటే 2/3 అంటాం. 2/3 వంతులు. సో 3 వంతులలో 2 పార్ట్స్ అని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే 2 పార్ట్స్ ఇంటూ 21గా రాసుకుంటామండి. సో దీన్ని క్యాన్సిల్ చేయండి. 3 1s 3 7s 7 2s ఎంత అండి 14 సెంటీమీటర్స్ అని దీని మీనింగ్ అండి. సో దీని వాల్యూ 14 ఇచ్చిండు. మరి దీని యొక్క హైట్ కూడా ఇవ్వడం జరిగింది. హైట్ అంటే ఇదండి, పర్పెండిక్యులర్ లైన్ని హైట్ అంటాం. ఇది 5 సెంటీమీటర్స్ అయితే ఈ రెండు త్రిభుజాల యొక్క వైశాల్యాల మొత్తం ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. రెండు త్రిభుజ వైశాల్యాల మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ త్రిభుజ వైశాల్యాన్ని ఎలా కనుక్కుంటాం? ఇది మూడు కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి హెరెన్స్ ఫార్ములాని యూజ్ చేస్తాం. అంటే √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ Cని తీసుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో ఈ త్రిభుజం ఫార్ములాలో ఆఫ్ BH బేస్ ఉంది, హైట్ ఉంది. సో ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇది, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇది. సో ఈ రెండింటి మొత్తం అంటున్నాడు కాబట్టి వీటిని ప్లస్ చేస్తే సరిపోతుంది. ఆ రెండు వచ్చిన తర్వాత ప్లస్ చేస్తే ఆన్సర్ అవుతుంది. మరి ఎస్ వాల్యూ ఎలా చేస్తాం? ఇందులో ఈ మూడింటిని యాడ్ చేసి సగం చేస్తాం. అంటే A + B + C/2. సో ఈ మూడింటిని యాడ్ చేయండి. 17 + 21 38 + 10 48 48/2 అంటే 2 1s 2 2s 4 2 4s 8 అంటే ఎస్ వాల్యూ ఎంత వచ్చిందండి 24. దీంట్లో ఎస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఫార్ములాలో. 24 ఇంటూ S మైనస్ A అంటే 24 - 17 ఎంత అవుతుంది 7 ఇంటూ 24 - 21 3 ఇంటూ 24 - 10 14 రావడం జరుగుతుంది. సో వీటిని ఇప్పుడు 24ని ఎలా రాయొచ్చండి? 3 ఇంటూ 8 లాగా రాయొచ్చు. సో లేదా 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 3 2 6 6 2 12 12 2 24 24ని ఇలా రాశాను. 7ని ఇంటూ 7గా 3ని 3ని అలాగే రాస్తున్నాను. 14ని 2 ఇంటూ 17గా రాయొచ్చు. 2 7s 14 కదా. సో 2 7s 14. సో మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నామండి. ఈ ఫ్యాక్టరైజేషన్ చేయడం వల్ల ఈ స్క్వేరింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు 2 నెంబర్స్కి ఒక నెంబర్ని బయటికి రాస్తాం. ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. సో ఆ రెండు 3లకి ఒక 3ని బయటికి రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ 2 2లు ఉన్నాయి. సో ఒక 2ని బయటికి రాస్తున్నాను. ఈ 2కి ఇక్కడ ఒక 2 ఉంది. సో ఇంకొక 2ని బయటికి రాశాను. అండ్ 2 7స్కి ఒక 7ని బయటికి రాస్తున్నాను. సో దీని యొక్క వైశాల్యం ఎంత అండి? 3 2s 6 6 2s 12 12 7s 84 సెంటీమీటర్ స్క్వేర్ అనేది దీని యొక్క వైశాల్యం అవుతుంది. మరి XYZ యొక్క వైశాల్యం హాఫ్ ఇంటూ బేస్ 14 ఇంటూ హైట్ ఎంత అండి 5. సో 2 1s 2 7s 7 5s 35 సెంటీమీటర్ స్క్వేర్. మరి 84 + 35 ఎంత అవుతుందండి 119 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆ రెండు త్రిభుజ వైశాల్యాల మొత్తంగా చెప్తాం. సో ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇలా ఫైండ్ అవుట్ చేసి రెండింటిని యాడ్ చేయాలి. ఇది టైం టేకింగ్ అండి, కానీ ఎగ్జామ్ హాల్లో చాలా ఫాస్ట్గా చేయాలి. సింపుల్ ప్రాబ్లమే ఇది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక త్రిభుజం వైశాల్యం 54 చదరపు యూనిట్లు అంటున్నాడు. సో దాని సమాంతర భుజాలు వరుసగా 3x + 1 యూనిట్లు మరియు 2x + 2 యూనిట్లు. సమాంతర భుజాల మధ్య దూరం 3y యూనిట్లు మరియు x - y = 1 అనే ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది. సమాంతర భుజాల మొత్తాన్ని కనుగొనండి అంటున్నాడండి. సో ఇక్కడ కొద్దిగా డిఫికల్ట్ ప్రాబ్లమే అండి, కొద్దిగా ఆలోచిస్తే చాలా సింపుల్ ప్రాబ్లం అవుతుంది. సో ఒకసారి ట్రెపీజియం ఎలా ఉంటుందో చూద్దామండి. సో దీనిని మనం ట్రెపీజియం అంటాం. సో రెండు సమాంతర భుజాలు ఉంటాయి. సో ఇది అండి. సో దీని యొక్క మధ్య దూరం అంటే దీని యొక్క పర్పెండిక్యులర్ లైన్ ఏదైతే ఉంటుందో దీనిని దాని యొక్క హైట్ లేదా ఈ రెండింటి యొక్క మధ్య దూరం అని చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు వీటి సమాంతర భుజాలు ఎలా ఇచ్చాడంటే 3x + 1 యూనిట్లు, ఇది 3x + 1 అంటున్నాడు. రెండవది 2x + 2 యూనిట్లు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా దీని యొక్క టోటల్ వైశాల్యం 54 చదరపు సెంటీమీటర్లు అంటున్నాడు. 54 చదరపు సెంటీమీటర్లు. అయితే దీని యొక్క మధ్య దూరం ఇక్కడ నుంచి ఇక్కడికి దీని మధ్యలో ఉన్న దూరం ఇదే కదా హైట్. సో దీని యొక్క వాల్యూ 3y చెప్తున్నాడు. దీని యొక్క వాల్యూ 3y. మరి ఇంకొక కండిషన్ ఇవ్వడం జరిగింది మనకు, x - y = 1 అని చెప్తున్నాడు. x - y = 1 అయితే దీంట్లో కనుగొనాల్సింది
ఈ రెండింటి భుజాల మొత్తం ఎంత అంటున్నాడు. ఇది ప్లస్ ఇది వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. సో ఒకసారి ఈజీగా చేయొచ్చండి. ఆన్సర్ని ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ ప్రాబ్లమ్ని చూడండి. అసలు ఈ ప్రాబ్లమ్ని చేయకుండానే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఎలా ఆప్షన్స్ త్రూ ఎలా చేయాలో చూద్దాం. అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే సమాంతర భుజాల మొత్తం ఎంత అంటున్నాడు. మరి సమాంతర భుజాలు ఏమేమి ఉన్నాయండి? 3x + 1 + 2x + 2. సో వీటి మొత్తం అడుగుతున్నాడు అంటే 3x + 2x 5x అవుతుంది అండ్ 1 + 2 3 అవుతుంది. అంటే దీని యొక్క మీనింగ్ చూడండి. ఒకసారి ఈ 3 అటు పంపించామనుకోండి, వీటి మొత్తం నేను దీనికి ఈక్వల్గా చేయాలనుకుంటున్నాను. అంటే వీటి మొత్తమే కదా దీనికి ఈక్వల్. అంటే ఈ 3 అటు పంపిస్తే -3గా అవుతుంది. అంటే ఇచ్చిన ఆప్షన్స్లలో 3ని మైనస్ చేసి ఈ 5ని పంపిస్తే ఏమవుతుందండి? బై అవుతుంది. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో 3ని మైనస్ చేసి 5 తోటి డివైడ్ అయ్యే ఆన్సర్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. మరి ప్రతి దాంట్లో కూడా -3 -3 -3 -3 చేయండి. ఇది 15 అవుతుంది, ఇది 19 అవుతుంది, ఇది 9 అవుతుంది, ఇది 13 అవుతుంది. సో దీంట్లో 5 టేబుల్లో పోయేది 5x కదా. సో 5 టేబుల్లో పోయే ఒకే ఒక ఆన్సర్ 18 యూనిట్స్. అంటే ఇక్కడ 15 మాత్రమే ఉంది. సో ఆ 15 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో చాలా సింపుల్ ప్రాబ్లం అండి. వితౌట్ క్యాలిక్యులేషన్ ఏం చేయకుండా కూడా చేయొచ్చు. లేదు దీన్ని ప్రాబ్లం త్రూ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో రెండు సమాంతర భుజాల మొత్తం అంటే ఫస్ట్ మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయాలి. మరి దీంట్లో తెలియాలంటే మనకు ఎక్స్ వాల్యూ తెలియాలి. మరి ఎక్స్ వాల్యూ తెలియాలంటే ఇచ్చిన గివెన్ డాటా నుంచి మనకు ట్రెపీజియం యొక్క వైశాల్య సూత్రం ఏంటండి? ట్రెపీజియ వైశాల్యం సూత్రం, ట్రెపీజియం ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎల్ ప్లస్ బి అండి. రెండు సమాంతర భుజాలు, ఇది ఎల్ ఇది బి అంటే ఆ రెండింటిని యాడ్ చేసి దాని యొక్క ఎత్తుతోని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది ఇంటూ హెచ్. ఇది దీని యొక్క ఫార్ములా. మరి ఏరియా ఆఫ్ ట్రెపీజియం 54 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. 54 ఇక్కడ 1/2 ఇంటూ ఎల్ ప్లస్ బి వాల్యూ. ఎల్ ప్లస్ బి వాల్యూ ఎంతండి? 5x + 3 5x + 3 ఇంటూ హెచ్ వాల్యూ చూడండి ఎంత ఉందో. హెచ్ వాల్యూ ఇదే కదా, హైట్ అంటే 3y యూనిట్స్ అని వాడు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడండి, x - y = 1 అని. సో దీంట్లో నుంచి ఓన్లీ x = లాగా రాయండి. x = y ఎక్కడ పోతే ఏమవుతుంది? 1 + y అవుతుంది. అంటే x ప్లేస్లో మనం 1 + yని రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ 2ని ఇక్కడ పంపిస్తే ఇంటూ అవుతుంది కదా. సో 54 × 2 = ఇక్కడ చూడండి 5x + 3 ఇంటూ 3y. ఇక్కడ చూడండి 3y అనేది కూడా ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఈ 3ని కూడా ఇక్కడ నేను తీసుకొచ్చాను అనుకోండి, డివైడ్ చేస్తుంది కదా. ఆ 3 ఇక్కడికి వస్తే డివైడ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి క్యాన్సలేషన్ 3 1s 3 1s 3 18s. సో 18 2s ఎంత అండి? 36 = 5 ఇంటూ ఎక్స్ ప్లేస్లో నేను 1 + y రాసుకుంటున్నాను. సో 1 + y + 3 ఇంటూ y ఈ విధంగా రావడం జరిగింది. సో ఇక్కడ రాయండి 36 = 5 × 1 5 + 5y 5y + 3 ఇంటూ టోటల్గా y ఉందండి. మళ్ళీ మల్టిప్లికేషన్ చేయండి. 5y + 5y² + 3y ఇక్కడ = 36. అయితే ఇక్కడ సింప్లిఫై చేయండి. 5y 3y 8y అవుతుంది. సో 36 = 5y² + 8y. సో ఆ 36ని అక్కడ తీసుకెళ్ళండి. 5y² + 8y - 36 = 0 రావడం జరిగింది. ఇది ఒక ఈక్వేషన్ లాగా వచ్చిందండి. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి y వాల్యూ రావడం జరుగుతుంది. సో ఆ y వాల్యూ వచ్చిన తర్వాత దాన్ని ఇక x దగ్గర ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వస్తుంది. ఆ x వాల్యూ నుంచి మనం ఇక్కడ x వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 18 అవుతుంది. ఒకసారి మీరు కావాలంటే చూడండి, కాకపోతే ఇప్పుడు చేద్దామంటే చేద్దాం. 36 × 5 చేయండి. 36 5 5 6 30 30 18. సో 180 అవుతుందండి. సో 180 రావాలి. 180 వచ్చినప్పుడు ఫ్యాక్టర్ చేస్తే మిడిల్లో 8 రావాలి. సో అలా ఎలా పాసిబుల్ అవుతుంది? 18 10s 180 అవుతుంది. సో మనకు ప్లస్ రావాలి కాబట్టి +18 - 10. సో 5y² + 18y - 10y - 36 = 0 అండి. ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ రెండింటిలో కూడా y కామన్ తీస్తే 5y + 18 ఈ రెండింటిలో 2 కామన్ తీయొచ్చండి. -2y కామన్ తీస్తే 5 మిగులుతుంది. 5y కామన్ కదండి. -2 కామన్ తీస్తే
5y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18 మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి 5y ప్లస్ 18, 5y ప్లస్ 18. సో ఆ 5y ప్లస్ 18ని కామన్ తీసామనుకోండి y మైనస్ 2 మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇది ఈజ్ ఈక్వల్ టు 0. సో 5y ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0గా రాస్తాం. 5y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ 5y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18/5. సో ఇక్కడ మైనస్ అనేది y అనేది దీని యొక్క లెంత్ను తెలియజేస్తుంది కాబట్టి లెంత్ అనేది ఉంటే 0 అన్నా ఉండాలి, 1 నుంచి అన్నా ఉండాలి, కానీ నెగిటివ్ ఆన్సర్లు ఉండదు. సో మరి మైనస్ వచ్చినప్పుడు ఈ నెగిటివ్ని మనం తీసుకోలేం. సో y ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. మరి x దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ x దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 3 రావడం జరిగింది. మరి x3 వచ్చిందంటే 5x ప్లస్ 3 వాల్యూ ఎంత? 5 ఇంటూ 3 ప్లస్ 3. సో 15 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 18 రావడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం అంతా చేసే కన్నా విత్ ఆప్షన్స్ త్రూ మీకు ఐడియా ఉంటే విత్ ఇన్ సెకండ్స్లో చేయొచ్చండి. ఒకసారి చూడండి, ఇంత పెద్ద ప్రాబ్లం అండి, ఇది టైం టేకింగే, బట్ ఆప్షన్స్ త్రూ ఈజీ. సో ఆ ఆలోచన అనేది రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చతుర్భుజం ఏబిసిడి అనేది భుజాలు ఏబి 9 సెంటీమీటర్, బీసీ 12, సిడి 14, డిఏ 13 సెంటీమీటర్లను కలిగి ఉంటుంది. అయితే యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే చతుర్భుజం ఏబిసిడి వైశాల్యాన్ని కనుగొనండి అంటున్నాడండి. సో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఏదో ఒక చతుర్భుజం అంటున్నాడు. సో మనం 4 భుజాలు ఉన్నదాన్ని చతుర్భుజం అంటాం కదా. సో నేను ఈ విధంగా 4 భుజాలు ఉన్నదాన్ని తీసుకున్నాను. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డిగా తీసుకుంటున్నాను. సో దీంట్లో ఏబి వాల్యూ 9 సెంటీమీటర్స్ అండ్ బీసీ వాల్యూ 12, సిడి వాల్యూ 14 అండ్ డిఏ వాల్యూ 13 అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అంటున్నాడు. ఏబిసి, సో ఇక్కడ ఇది 90 డిగ్రీస్ను ఫామ్ చేస్తుంది అని చెప్తున్నాడు అండి. ఇది 90 డిగ్రీస్. సో నేనేం చేస్తున్నానంటే ఏ నుంచి సికి ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి. ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది లంబకోణానికి ఎదురుగా ఉన్నది, ఇది హైపోటెనస్ కర్ణం అంటాం కదా. మరి కర్ణాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్గా రాయొచ్చు కదా. పైథాగరస్ థీరం ప్రకారం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మరి ఏసీ స్క్వేర్ వాల్యూ మనకు కావాలి ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ 9 స్క్వేర్ ప్లస్ బీసీ వాల్యూ 12 స్క్వేర్. 9 స్క్వేర్ వాల్యూ 81 ప్లస్ 12 స్క్వేర్ వాల్యూ 144. సో యాడ్ చేయండి ఎంత అవుతుంది? 225. సో అది ఏసీ స్క్వేర్. మరి ఏసీ కావాలంటే ఆ స్క్వేర్ని అక్కడ పంపిస్తే √225. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ఏసీ ఈజ్ ఈక్వల్ టు 15 రావడం జరుగుతుంది. అంటే ఇగో ఇది 15 వచ్చింది. సో ఇప్పుడు దీంట్లో 2 ట్రయాంగిల్ ఉన్నాయి. ఏడిసి ఒక ట్రయాంగిల్ అండ్ ఏబిసి ఇంకొక ట్రయాంగిల్. సో మరి చతుర్భుజ వైశాల్యం అంటే దీని వైశాల్యం ప్లస్ దీని వైశాల్యం, రెండింటిని వైశాల్యాన్ని యాడ్ చేస్తేనే కదా ఆన్సర్ వచ్చేది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం ఎంత అండి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. మరి హాఫ్ ఇంటూ బేస్ అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో తీసుకున్నప్పుడు, సో ఇది హైట్ అవుతున్నప్పుడు ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. సో 12 ఇంటూ 9గా రాస్తాం. సో 2 1s 2 6 6 9s ఎంత అండి? 54 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఈ ట్రయాంగిల్ వచ్చింది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక 13 14 15 మూడు కూడా డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రమ్ హెరెన్స్ ఫార్ములాని యూజ్ చేస్తాం. హెరెన్స్ ఫార్ములా √s ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సిని యూజ్ చేసి రాయాలి. మరి ఎస్ అంటే ఈ మూడింటిని యాడ్ చేసి బై 2 చేస్తాం. 13 ప్లస్ 14 27 ప్లస్ 15 32 42 42/2 ఇది నథింగ్ బట్ 21 అనేది ఎస్ వచ్చింది. మరి 21 ఇక్కడ సింప్లిఫై చేయండి. 21 ఇంటూ 21 మైనస్ ఇది ఏబిసి అండి, ఈ 3 తీసుకుంటాం ఇప్పుడు. సో 21 మైనస్ 13 8, 21 మైనస్ 14 7, 21 మైనస్ 5 6. సో ఇక్కడ మళ్ళీ 21ని 3 ఇంటూ 7 లాగా రాయొచ్చు, 8ని 2 ఇంటూ 2 ఇంటూ 2 లాగా రాస్తాం, 7ని అలాగే రాస్తాం, 6ని 2 ఇంటూ 3 2 3 6గా రాస్తాం. సో 2 3లకి ఒక 3ని బయటికి రాస్తాం, 2 7లకి ఒక 7ని, ఈ 2 2లకి ఒక 2ని, ఈ 2 2లకి ఒక 2ని. 2 2 4 4 3 12 12 7 84 సెంటీమీటర్ స్క్వేర్. మరి ఏబిసిడి మొత్తం కావాలి అంటే ఆ రెండింటిని యాడ్ చేయాలి. 54 ప్లస్ 84 ఎంత అవుతుందండి? 138 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆ చతుర్భుజం యొక్క వైశాల్యం అవుతుంది. సో ఈ విధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది, ఒక స్కెలెన్ ట్రయాంగిల్ వచ్చింది. ఈ రెండింటి యొక్క వైశాల్యాలను యాడ్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, 18 సెంటీమీటర్ల భుజం కలిగిన ఒక సమబాహు త్రిభుజం ట్రయాంగిల్ ఏబిసిలో త్రిభుజ భుజాల నుండి కేంద్రాభాసం గురుత్వ కేంద్రం యొక్క లంబ దూరాల మొత్తం ఎంత అని అడుగుతున్నాడండి. సో మనకి సమబాహు త్రిభుజం ఇచ్చాడు. సో సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు కూడా ఈక్వల్గా ఉంటే దానిని సమబాహు త్రిభుజం అంటాం. 3 భుజాలు కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో ఏ బి సి. దీని యొక్క గురుత్వ కేంద్రం జి అని సూచిస్తామండి. జి ఇక్కడ మిడిల్లో ఉంటే దీని నుంచి ప్రతి భుజానికి కొట్టిన లంబ దూరం ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేశాడు అని చెప్తున్నాడు. చేసినప్పుడు వీటి యొక్క మొత్తం ఎంత అంటున్నాడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది P1 పర్పెండిక్యులర్, P2 పర్పెండిక్యులర్, P3 పర్పెండిక్యులర్ అనుకుందాం. సో వీటి యొక్క మొత్తం ఎంత అని అడుగుతున్నాడు అండి. సో ఈ కండిషన్ని బేస్ చేసుకున్నప్పుడు సో దీని ఒక భుజం పొడవు ఇచ్చాడండి. భుజం పొడవు 18 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సో సమబాహు త్రిభుజంలో ఒక అంతర బిందువు నుండి ఏ బిందువు అయినా కానివ్వండి, గురుత్వ కేంద్రం అనే కాదు, ఏ బిందువు నుండి అయినా సరే మిగిలిన భుజాలకు పర్పెండిక్యులర్ లైన్స్ లంబ రేఖలను కొట్టినప్పుడు ఆ లంబ రేఖల మొత్తం అనేది దాని యొక్క ఎత్తుకు సమానంగా ఉంటుంది. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క పర్పెండిక్యులర్ లైన్స్ మొత్తం. ద హైట్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ లైన్ 1 ప్లస్ పర్పెండిక్యులర్ 2 ప్లస్ పర్పెండిక్యులర్ 3 ఈ వీటికి సమానంగా ఉంటుంది. మరి సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఎంత అండి? సో దీన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటామండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏకి సమానం. ఏ అంటే దాని యొక్క సైడ్. మరి ఇక్కడ హైట్ √3/2 ఇంటూ హైట్ ఎంత? 18. 2 1s 2 9s. సో 9 ఇంటూ √3 9√3 సెంటీమీటర్లు అనేది లంబ దూరాల మొత్తం అని చెప్పొచ్చు. దాని యొక్క ఎత్తుగా పరిగణిస్తాం. సో ఇది చిన్న కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ అర్థమైతే ప్రాబ్లమ్ని వితిన్ సెకండ్స్లో చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ట్రయాంగిల్ ఎంఎన్ఆర్లో ఎంఎన్ మరియు ఎంఆర్ భుజాలు వరుసగా పి మరియు క్యూలకి విస్తరించి ఉంటాయి. యాంగిల్ పిఎన్ఆర్ మరియు క్యూఆర్ఎన్ల సమద్విఖండన రేఖలు ఎక్స్ బిందువు వద్ద ఖండించుకుంటే యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 75 degrees అయితే 2 యాంగిల్ ఎం వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. సో సింపుల్ క్వశ్చన్ అండి, ఒక్కసారి చూద్దాం. సో ట్రయాంగిల్ ఎంఎన్ఆర్ అని చెప్తున్నాడండి. ఎంఎన్ఆర్. సో ఈ ట్రయాంగిల్ని ఏం చేయమని చెప్తున్నాడు? ఎంఎన్ మరియు ఎంఆర్ భుజాలు వరుసగా ఎక్స్పాన్షన్ చేశాడు అంటున్నాడు. సో ఇక్కడ ఎంఎన్ ఈ రేఖని ఈ విధంగా ఎక్స్టెండ్ చేశాడని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎంఆర్ దీన్ని కూడా ఇక్కడికి ఎక్స్టెండ్ చేశాడు అని చెప్తున్నాడు. సో ఇది పాయింట్ పి అంటున్నాడు, ఇది పాయింట్ క్యూ అని చెప్పడం జరుగుతుంది. సో వీటి యొక్క సమద్విఖండన రేఖలు, వీటి యొక్క బాహ్య కోణాలు, ఈ యాంగిల్ పిఎన్ఆర్ అండ్ క్యూఆర్ఎన్లు వీటి యొక్క సమద్విఖండన రేఖలని, అంటే ఇవే కదా సమద్విఖండన రేఖలు, అంటే యాంగిల్ని ఈక్వల్గా బైసెక్ట్ చేస్తాయి. సో ఎక్కడెక్కడ ఎంత అవుతుంటాయో ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే. సో ఈ రెండింటి ఖండించుకున్న చోటుని ఎక్స్ అని చెప్తున్నాడు. ఎక్స్. ఈ ఎక్స్ అనేది ఎన్ని డిగ్రీస్ ఇవ్వడం జరిగిందండి? ఎక్స్ అనేది 75 degrees అయితే యాంగిల్ ఎం వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. ఇక్కడ ఉన్న వాల్యూని డబుల్ చేస్తే ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఉన్న వాల్యూని, సో మొన్ననే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగిందండి. ఈ విధంగా వచ్చినప్పుడు బాహ్య కోణాల సమద్విఖండన రేఖలను ఎలా ఉంటాయి ఎం వాల్యూ అంటే చెప్పుకున్నాం. సో యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ యాంగిల్ m/2 లాగా ఉంటుందని తెలుసు కదా. ఎందుకు? బాహ్య కోణాల సమద్విఖండన చేస్తే ఈ రూల్ ఫాలో అవుతుంది. మరి అదే అంతర కోణాల సమద్విఖండన చేసినప్పుడు ఇది అంతర కోణం, దీని యొక్క సమద్విఖండన, ఇది అంతర కోణం, దీని యొక్క సమద్విఖండన. ఈ విధంగా చేసినప్పుడు ఎలా ఉంటుందని చెప్పామండి. యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ అనుకుంటే 90 ప్లస్ యాంగిల్ a/2 లాగా ఉంటుంది అని తెలుసు మనకి. అంటే లోపల ఉంటే ప్లస్ చేస్తాం, బయట ఉంటే మైనస్ చేస్తాం. మరి యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ చేద్దాం. 75 degrees ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ యాంగిల్ m/2. సో ఈ 90ని ఇక్కడ తీసుకురండి, ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో 75 మైనస్ 90 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9m/2. సో ఇక్కడ 75 మైనస్ 19 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు మైనస్ యాంగిల్ m/2. మైనస్ మైనస్ బోత్ ఆర్ క్యాన్సల్. యాంగిల్ m ఇక్కడే ఉంది, 2ని ఇక్కడ తీసుకురండి. 15 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎం. సో యాంగిల్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి?
30 degrees. కానీ మనల్ని యాంగిల్ ఏమో అడగట్లేదు, ఏమడుగుతున్నాడు 2 యాంగిల్ ఏమో అంటున్నాడు. సో 2 into 30 degrees, 2 30s ఎంత అండి 60 degrees రావడం జరుగుతుంది. సో బాహ్యంగా ఉంటే ఇది యూజ్ చేస్తాం, అంతరంగా ఉంటే ఇది యూజ్ చేస్తాం, కొద్దిగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇచ్చిన ఆప్షన్స్లో త్రిభుజం యొక్క కోణాలలో సరైన కోణాలు ఏవి అని అడుగుతున్నాడు అండి. సో మనకు త్రిభుజం యొక్క రూల్ తెలుసు, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని. సో ఏ మూడింటిని అయితే యాడ్ చేస్తే 180 ఉంటుందో అదే ఆన్సర్ అవుతుందండి. చాలా సింపుల్ క్వశ్చనే. చూద్దాం, 95 + 85 ఈ రెండింటిని యాడ్ చేస్తేనే 180 అవుతుంది. ఇది 40 220 అవుతుంది, కాబట్టి ఇది పాసిబుల్ కాదు. నెక్స్ట్ 120 + 25 155 + 25 160 180. సో ఇది రావడానికి అవకాశం ఉంది. మిగిలినవి కూడా చెక్ చేద్దాం. 65 45 70 110 80 190 అవుతుంది. సో ఇది కూడా పాసిబుల్ కాదు. నెక్స్ట్ 85 30 and 75. సో 75 85 160 + 30 190 degrees. సో ఇది కూడా పాసిబుల్ కాదు. ఓకే, ఒక పాసిబుల్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ట్రిపీజియం నుంచి అడిగాడు. ఒక ట్రిపీజియం క్షేత్రం 720 మీటర్² వైశాల్యం కలిగి ఉంది. మరి దాని సమాంతర భుజాల మధ్య లంబ దూరం 16 సెంటీమీటర్స్ అయితే సమాంతర భుజాలలో ఒకటి మరొక సమాంతర భుజం కంటే 25% ఎక్కువగా ఉంటే చిన్న సమాంతర భుజం పొడవు ఎంత అని అడుగుతున్నానండి. సో క్వశ్చన్ కొద్దిగా రైట్ అండి. ఇది ట్రెపీజియం అండి, ట్రెపీజియం ABCD. సో దీని యొక్క లంబ దూరం అంటే ఇదే కదా, ఇంతకుముందే చెప్పాను. సో దీని యొక్క లంబ దూరం 16 మీటర్లని ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క వైశాల్యం 720 మీటర్² అంటున్నాడు, 720 మీటర్² అంటున్నాడు. సో ఇవి వీటి యొక్క సమాంతర భుజాలు ఎలా ఉన్నాయని చెప్తున్నాడండి. ఒక భుజాన్ని X అనుకుంటే ఈ రెండవ భుజం అనేది దీంట్లో 25% ఎక్కువగా ఉంది అంటున్నాడు. అంటే దీనికన్నా కూడా ఇంకా మళ్ళీ దాంట్లో 25% ఎక్కువ ఉంది అని చెప్తున్నాడు. సో దీని వాల్యూ X + Xలో 25% అని చెప్తాం. మరి దీన్ని సింప్లిఫై చేయండి. X + X into 25% ఎలా రాస్తాం, 25/100, 25 1s 25 4s. సో X + X/4, 4 into X 4X + X 5X/4 రావడం జరిగింది. సో దీని యొక్క టోటల్ వాల్యూ ఎంత వచ్చిందండి, 5X/4. సో ఇది చిన్న భుజం, ఇది పెద్ద భుజం అయింది. మరి ట్రెపీజియం యొక్క వైశాల్య సూత్రం ఏంటండి, ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు 1/2 into L + B into Hగా రాస్తాం. సో రెండు సమాంతర భుజాల మొత్తం ఇంటూ దాని యొక్క ఎత్తును కూడా తీసుకుంటాం. సో మరి 1/2 into మరి దాని యొక్క ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఎంత, 720 అని వాడే ఇచ్చాడు. 720 ఈజ్ ఈక్వల్ టు 1/2 into L + B. సో ఇది ప్లస్ ఇది చేయాలండి ఇప్పుడు. అంటే X + 5X/4 అది కూడా చేయాలి, ఇంటూ H వాల్యూ వాడి ఇవ్వడం జరిగింది ఎంత, 16. ఇప్పుడు క్యాన్సలేషన్ చేయండి. 2 1s 2 8s 8 1s 8 90s. సో 90 ఈజ్ ఈక్వల్ టు ఏం రావడం జరిగింది, X + 5X/4. దీని కింద ఏం లేదంటే 1 LCM చేయండి. 4 1 టేబుల్లో 4 times 4 into X 4X + 4 1s 4 కాబట్టి 1 into 5X 5X. సో 90. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 90 ఈ 4 ఇక్కడ వస్తే ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 5X + 4X ఎంత అవుతుంది, 9X అవుతుంది. మనకు కావాల్సింది ఏంటండి, X వాల్యూ. సో X ఈజ్ ఈక్వల్ టు 90 into 4 ఇక్కడ ఉన్న 9 ఇక్కడ వస్తే డివైడ్ చేస్తుంది. సో 9 1s 9 10s. సో X ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 40. X 40 అంటే చిన్న సమాంతర భుజం దీని యొక్క డిగ్రీలు 40 degrees. ఇదండి 5X/4 అంటే ఎంత అవుతుంది చూడండి, 5X/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 into 40/4 4 1s 4 10s. సో 50 meters అండి, డిగ్రీస్ కదండి మీటర్స్. సో 50 meters ఇది, 40 meters ఇది. సో పెద్దది అడిగితేనేమో 50 అని చెప్తాం, చిన్నదైతే 40 meters అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పుకు రెట్టింపు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 12 సెంటీమీటర్లు అయితే పొడవు వెడల్పులను కనుగొనండి అంటున్నానండి. చాలా సింపుల్ క్వశ్చనే అండి. సో నేను దీర్ఘచతురస్రాన్ని డ్రా చేస్తున్నాను. సో దీర్ఘచతురస్రం యొక్క పొడవు అనేది వెడల్పునకి, సో ఇది వెడల్పు, పొడవు అంటే L తీసుకుంటున్నాను. ఈ L అనేది వెడల్పునకి 2 రెట్లు అని చెప్తున్నాడు. అంటే 2 into Bనే కదా. సో L ఈజ్ ఈక్వల్ టు 2 into B లాగా రాస్తాం. నెక్స్ట్ కండిషన్, దీని యొక్క చుట్టుకొలత 12 మీటర్లు అంటున్నాడు. సో 12 మీటర్లు చుట్టుకొలత. మరి
దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటండి 2 × L + B అనేది ఇచ్చాడు. 2 × L + B వాల్యూ 12 మీటర్స్. సో 2 × L వాల్యూ ఎంత ఉందండి 2B + B వాల్యూ B is equal to 12 meters. సో నెక్స్ట్ 2 × 2B + B 3B అవుతుంది is equal to 12. సో మనకు ఓన్లీ B వాల్యూనే కావాలి కదా. B is equal to ఇక్కడ 2 ఇంటూ చేస్తుంది 3 కూడా ఇంటూ చేస్తుంది అంటే ఆ రెండు కూడా డివైడెడ్లోకి వస్తాయి. సో బై చేస్తాయి 2 1s 2 6 3 1s 3 2s. సో B వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 మీటర్స్. అంటే ఇక్కడ B వాల్యూ 2 మీటర్స్, ఇక్కడ L వాల్యూ 2 × B అంటున్నాడు. సో 2 × 2 2 2s ఎంత అండి 4 మీటర్స్. 2 మీటర్స్ 4 మీటర్స్. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, మళ్ళీ 12 రావాలి. 2 × 2 + 4 2 + 4 6 × 2 12. సో మనకి పొడవు 4 మీటర్లు, వెడల్పు 2 మీటర్లుగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బీడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ హెచ్డి అండ్ యాంగిల్ డిబిసి ఈజ్ ఈక్వల్ టు 71 degrees. ఈ ఈజ్ ఎ పాయింట్ ఆన్ బీసీ సచ్ దట్ యాంగిల్ సిఏఈ ఈజ్ ఈక్వల్ టు 57. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏఈబి అని అడుగుతున్నాడు అండి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా షిఫ్ట్లలో కనిపిస్తున్నాయి, ఒకసారి చూద్దాం. సో ట్రయాంగిల్ ఏబిసిని ఇచ్చాడు, ఇది ఏ అండ్ బి అండ్ సి అని చెప్తున్నాడు. సో దీంట్లో మనకి బీడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ. సో ఏసీ పైకి బీడీ అనేది ఒక లంబరేఖ అంటున్నాడు. సో డి అనేది ఈ విధంగా పర్పెండిక్యులర్ లైన్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ యాంగిల్ డిబిసి ఈజ్ ఈక్వల్ టు 71. డిబిసి అంటే ఇక్కడ 71 degrees వాడే ఇచ్చాడు. నెక్స్ట్ ఈ ఈజ్ ఎ పాయింట్ ఆన్ బీసీ. ఈ అనేది బీసీ మీద ఒక పాయింట్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ యాంగిల్ సిఏఈ అండి. సో దీన్ని కలపాలి అని చెప్తున్నాడు. సో దీన్ని కలిపినప్పుడు సిఏఈ అంటే మిడిల్లో ఉన్న ఇక్కడున్న వాల్యూ ఎన్ని డిగ్రీస్ 57 degrees అవుతుంది. 57 degrees అయితే యాంగిల్ ఏఈబి ఎంత అంటున్నాడు అండి. ఏఈబి సో ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత. సో ఎలా చేస్తామండి దాన్ని. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ ట్రయాంగిల్లో ఇది ఫస్ట్ బీడీసీ అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ 90 degrees మెన్షన్ చేశాడు అంటే ఇది లంబకోణ త్రిభుజమే కదా. అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఎంత అండి 180 degrees ఉండాలి. బట్ ఇక్కడ ఆల్రెడీ 90 + 71 ఉంది, 90 + 71 ఉంది. ప్లస్ ఈ పెద్ద ట్రయాంగిల్లో సి కూడా ఉంది కదా. సో సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మరి రెండింటిని యాడ్ చేయండి 161 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180. సో సి ఈజ్ ఈక్వల్ టు 180 - 161. సో సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీస్ అండి 19 degrees రావడం జరిగింది. సో సి అనేది ఇక్కడ 19 degrees వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంటండి, ఇగో ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ యాంగిల్ ఎంత. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇగో ఇదొక ట్రయాంగిల్ అండి. ఏఈసి అనేది కూడా ఒక ట్రయాంగిల్. మరి దీని యొక్క సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఇన్ యాంగిల్ ఎంత అండి 180 degrees. మరి 57 19 ఉంది అంటే ఇక్కడ ఎంత వస్తుందండి 57 19 ఉంటే 57 + 19 66 76 వస్తుంది. మరి ఈ రెండు కూడితే 76. మరి 180లో నుంచి 76 తీసేయండి ఎంత వస్తుంది 104 degrees. ఇగో ఇది అనేది 104 degrees ఉంటుంది లోపలిది. కానీ మనల్ని అడిగింది ఏఈసి అనట్లే ఏఈబి అంటున్నాడు. సో ఇది 104 అంటే ఈ స్ట్రెయిట్ లైన్ పైన ఉండే కోణం ఎంత 180 degrees. సో ఇక్కడ 104 ఉంటున్నది, ఇక్కడ ఎంత ఉంటుందండి 76 degrees రావడం జరుగుతుంది. లేదు అంటే ఈ రెండింటి ఇదొక ట్రయాంగిల్గా తీసుకున్నప్పుడు ఇదొక ట్రయాంగిల్, ఇదొక బాహ్య కోణం అనుకుంటే ఒక త్రిభుజంలోని ఒక భుజాన్ని పొడిగించగా దాని బాహ్య కోణం అనేది మిగిలిన రెండు అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం కదండి. ద సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద 2 ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్తాం. సో వీటి యొక్క మొత్తం సో 57 + 19 ఎంత ఇక్కడ 76 degrees రావడం జరుగుతుంది. సో ఈ 19ని రాబట్టి దాని తర్వాత ఈ రెండింటిని యాడ్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి ఆ స్ట్రెయిట్ లైన్ పైన 180 degrees అనుకుంటే అలా కూడా చేయొచ్చు. సో టోటల్గా దీని ఆన్సర్ 76 degrees రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక దీర్ఘచతురస్రం యొక్క రెండు భుజాల నిష్పత్తి 2:3. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం 2646 cm² అయితే దాని చుట్టుకొలత ఎంత అంటున్నానండి. సో దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి ఇవ్వడం జరిగిందండి. సో వెడల్పు
ఇక్కడ 2:3 రేషియోలో అంటున్నాడు. అంటే వెడల్పు 2 పార్ట్స్ ఉంటే పొడవు 3 పార్ట్స్ ఉంటుంది. సో దీన్ని మనం ఎక్స్ రేషియోలో ఇచ్చినప్పుడు ఎక్స్గా రాసుకుంటాం. సో దీని యొక్క వైశాల్యం ఇచ్చాడు. వైశాల్యం ఫార్ములా ఏంటండి? L/B ఈజ్ ఈక్వల్ టు వాడి వాల్యూ ఇవ్వడం జరిగింది. 2646 సెంటీమీటర్ స్క్వేర్ అని వాడిచ్చాడు. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? దీని యొక్క చుట్టుకొలత అంటున్నాడు. మరి చుట్టుకొలత ఫార్ములా ఏంటండి? 2 × L+B వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. 2 × L+B వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ L ని Bని ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో L వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 3x ఇంటూ B వాల్యూ 2x ఈజ్ ఈక్వల్ టు 2646. 2 3s are 6, x into x square is equal to 2646. సో x square is equal to 6 అక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో 2646 by 6 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 6 1s are 6 4s are 24 అండ్ 2 మిగులుతుంది, 24 అవుతుంది. 6 4s are 24, 6 1s are 6. సో x square is equal to 441. మరి x is equal to √441. మరి 441 అంటే ఎంత అండి? x వాల్యూ 21 అవుతుంది. 21. మరి ఇక్కడ 2 × L+B వాల్యూ చేయండి ఒకసారి. 2 × L వాల్యూ 3x ప్లస్ B వాల్యూ 5x. 2 × 3x ప్లస్ 5x 8x అవుతుంది. 2 8s ఎంత అండి? 16x అనేది ఆన్సర్ రావాలి. మరి x వాల్యూ 21 వచ్చింది కదా. మరి 16 × 21, 16 1s are 16 అండ్ 16 2s are 32 ప్లస్ 1 33, 336 సెంటీమీటర్లు అవుతుందండి. దీని యొక్క చుట్టుకొలత 336. ఏం లేదండి, ఎక్స్ ఎల్ అండ్ బీని అనుకుంటాం. ఇచ్చిన వైశాల్యం నుంచి ఎక్స్ వాల్యూ వస్తుంది. దాంట్లో నుంచి రెండు భుజాలను ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు అంటే మన 2 × L+Bలో 16xగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక త్రిభుజం యొక్క రెండు లంబ భుజాల పొడవులు 4 మీటర్లు 5 మీటర్లు అయితే దాని వైశాల్యం కనుగొనండి అంటున్నాడండి. త్రిభుజం యొక్క లంబ భుజాలు అంటే ఆ రెండు లంబంగా ఉన్నాయి అనండి. అంటే ఈ విధంగా ఉంది ట్రయాంగిల్ అని చెప్తున్నాడు. సో ఈ లంబ భుజాల పొడవులు 4 మీటర్లు అండ్ 5 మీటర్లు అయితే దీని వైశాల్యం ఎంత అంటున్నాడు. సో దీని యొక్క వైశాల్య సూత్రం ఏంటండి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. మరి హైట్ అంటే పర్పెండిక్యులర్లో ఉన్నప్పుడు దీన్ని హైట్గా తీసుకుంటాం, ఇది బేస్ అవుతుంది. సో హాఫ్ ఇంటూ 5 ఇంటూ 4, 2 1s are 2 2s are 2 5s ఎంత అండి? 10 మీటర్లు అయితే మీటర్ స్క్వేర్, సెంటీమీటర్ అయితే సెంటీమీటర్ స్క్వేర్గా రాస్తాం. సో రెండు లంబ దూరాలు అంటే 4 5 ఇచ్చినట్టు ఇది లంబకోణ త్రిభుజం అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, బి వద్ద లంబకోణంలో గల ఒక లంబకోణ త్రిభుజం ట్రయాంగిల్ ఏబిసిలో. సో ట్రయాంగిల్ ఏబిసి అంటున్నాడు, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తున్నాడు అండి. సో ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని వాడే చెప్తున్నాడు. సో ఏబిసి మరియు ఇక్కడ బి దగ్గర పర్పెండిక్యులర్ ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడండి? నెక్స్ట్ ఏబి 8 సెంటీమీటర్స్. సో ఏబి వాల్యూ 8 సెంటీమీటర్స్ అంటున్నాడు. నెక్స్ట్ ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్ అయ్యేలా ఓ వద్ద బీసీని కలిసేలా ఒక రేఖ ఏఓ గీయబడింది. ఏఓ అంటున్నాడు. సో బీసీ పైన ఏదో ఒక పాయింట్ ఓ అనుకుంటున్నాడు, దీన్ని ఇలా కలిపాడండి. కలిపినప్పుడు ఓ అండ్ ఓసి, సో వీటి యొక్క డిస్టెన్స్ 10 అని వాడే చెప్తున్నాడు. అయితే దీని యొక్క త్రిభుజ వైశాల్యం ఎంత అంటున్నాడు? ట్రయాంగిల్ ఏబిసి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. మరి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఫార్ములా ఏంటండి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కావాలి. మరి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తున్నాడు అంటే ఇది హైట్ అవుతుంది. మరి బేస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి బేస్ కదా. మరి ఇక్కడ 10 ఉంది, ఈ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే మనకు బేస్ తెలిసిపోతుంది. మరి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా అండి? ఇంకో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని వాడు చెప్తున్నాడు. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కర్ణము స్క్వేర్ అనేది మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానమని మనకు తెలుసు. అంటే ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నాడు, ఎక్స్ స్క్వేర్. మరి 10 స్క్వేర్ అంటే 100 ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఆ 64ని ఇక్కడ తీసుకురండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 64, దట్ ఈజ్ ఈక్వల్ టు 36. ఎక్స్ స్క్వేర్ అనేది 36, ఎక్స్ వాల్యూ ఎంత అండి? √36. √36 అంటే ఎంత? 6 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత? 6. మరి మనకేం కావాలి? వైశాల్యం కావాలి. మరి వైశాల్యానికి ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్. బేస్ అంటే రెండే కదా కలపడం. సో 6 + 10 16 ఇంటూ హైట్ ఆల్రెడీ ఉంది 8.
సో 2 1s 2 8s 8s ఎంత అండి 64 సెంటీమీటర్ స్క్వేర్ అనేది దాని యొక్క వైశాల్యం అవుతుంది. సో ఇక్కడ బేస్ లేదు, బేస్లో ఒక ముక్కను ఫైండ్ అవుట్ చేయడానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూజ్ చేసుకుంటాం అంతే అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చాడు, దాని చుట్టుకొలత ఎంత అంటున్నాడు అండి. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. సమబాహు త్రిభుజం అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ కూడా ఈక్వల్, అంటే ఏబి ఎంత అయితే ఉంటుందో బీసీ అంతే ఉంటుంది, ఏసీ కూడా అంతే ఉంటుంది. మరి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్య సూత్రం అండి, ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు √3/4 a² అనేది దాని యొక్క ఫార్ములా. మరి దీని యొక్క ఏరియా ఇచ్చాడు, ఎంత అని చెప్తున్నాడు 16√3 అంటున్నాడు. సో దీని వాల్యూ 16√3 అయితే దీని యొక్క చుట్టుకొలత అంటే ఈ సైడ్ ఏ అయితే ఈ సైడ్ కూడా ఏనే కదా, ఈ సైడ్ కూడా ఏనే. చుట్టుకొలత అంటే a + a + a 3a వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. సో 3a వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో దీన్ని సింప్లిఫై చేయండి. ఇప్పుడు √3/4 a². సో a² అక్కడే ఉంచి 16√3 కూడా అక్కడే ఉంటుంది. ఈ √3/4 అక్కడ పోతే ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది, 4/√3 అవుతుంది. అంటే మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. √3 బోత్ ఆర్ క్యాన్సల్. సో a² = 16 × 4. మరి a √16 4 ఎంత అండి 64, √64. ఏ వాల్యూ √64. మరి a √64 వాల్యూ ఎంత 8 రావడం జరిగింది. మరి మనకు కావాల్సిన చుట్టుకొలత 3 × 3a 3 × 8 = 24 సెంటీమీటర్. సో వైశాల్యంనేమో మనం స్క్వేర్లలో చెప్తాం, భుజాన్ని సెంటీమీటర్లలో చెప్తాం, అండ్ చుట్టుకొలతను కూడా సెంటీమీటర్లలో చెప్తాం. చూసుకోండి, ఒకసారి యూనిట్స్ని కూడా అడుగుతుండొచ్చు. ఈ వీడియోలో ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. సో దాదాపు వచ్చిన మోడల్ రాకుండానే కవర్ చేస్తున్నాను. సో వీడియో లెంత్లు ఎక్కువ అవుతున్నాయనే ఉద్దేశంతో కొన్ని క్వశ్చన్స్ని చేస్తున్నాను అండి పార్ట్ వైజ్గా. సో నెక్స్ట్ పార్ట్ దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియో వస్తుంది. సో ఈ లాస్ట్ క్వశ్చన్ చూడండి. అంతకన్నా ముందుగా మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ సిరీస్ని ఇలాగే కంటిన్యూ చేయండి అంటే అన్న సిరీస్ కంటిన్యూ చేయండి అని మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ చెప్పాలో కూడా మీరు చెప్పండి. ఇంకొక సెషన్లో ఈ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్ అయిపోతుందండి, త్రిభుజాలు చతుర్భుజాల గురించి. నెక్స్ట్ టాపిక్ ట్రిగ్నామెట్రీ చేయాలా, లేదంటే మీన్ మీడియన్ మోడ్కు సంబంధించి సాంఖ్యక శాస్త్రం చేయాలా, లేదంటే ఇంకేమైనా ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి మీకు ఏం చేయాలో చెప్తే ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా సెట్ చేస్తూ ఒక దగ్గర తీసుకొచ్చి వాటి యొక్క సొల్యూషన్స్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తానండి. నెక్స్ట్ గ్రూప్ డికి ఖచ్చితంగా ఇలాంటి మోడల్స్ పడతాయి కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవుతే చాలా బాగుంటుంది. సో వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, కొత్త వారు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సో లాస్ట్ క్వశ్చన్లోకి వెళ్దామండి. ఒక త్రిభుజాకార తోటకి A 2,3, B 8,11 మరియు C 14,7 అనే నిరూపకాల వద్ద శీర్షాలను కలిగి ఉంటుంది. ఒక ల్యాండ్స్కేప్ డిజైనర్ ఈ త్రిభుజాకార ప్రాంతంలో సరిగ్గా సగం వరకు పూల మొక్కలు నాటాలనుకుంటే ఈ ప్రాంతాన్ని ఎన్ని చదరపు మీటర్లతో నింపాలి అంటున్నాడండి. సో ఇక్కడ ట్రయాంగిల్ ఇవ్వడం జరిగిందండి ఏబిసి అని. సో వీటి యొక్క పొడవులను ఇవ్వలేదు, ఒకసారి మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఏబిసి ఇచ్చాడు, వీటిని నిరూపక అక్షాలు అంటున్నాడు. సో 2,3 ఈ క్వశ్చన్ అనేది కోఆర్డినేట్ జామెట్రీ అండి, నిరూపక రేఖా గణితం అంటుంది. అందులో నుంచి క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడిగాడు కాబట్టి ఇలా వేస్తే ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో తీసుకోవడం జరిగిందండి, అందుకోసమే. సో 2,3 అండ్ B 8,11 అని ఇచ్చాడు. నెక్స్ట్ C వాల్యూ 14,7 అని ఇవ్వడం జరిగింది. అయితే దీని యొక్క వైశాల్యంలో సగం అంటున్నాడు, సగం వరకే పూల మొక్కలు నాటాలి అనుకుంటున్నాడట. సో ఈ పార్ట్ మాత్రమే పూల మొక్కలు నాటాలి అంటున్నాడు. అంటే దీని వైశాల్యంలో సగం ఎంత అని మనల్ని ఇండైరెక్ట్గా అడుగుతున్నట్టు. సో మరి ఈ విధంగా నిరూపక అక్షాలు ఇచ్చినప్పుడు వీటిని x1 y1, ఇది x2 y2, ఇది x3 y3 అనుకుంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి అంటే హాఫ్ మాడ్ అని చదవాలండి. హాఫ్ మాడ్ ఎందుకంటే నెగిటివ్ వాల్యూ వచ్చినా కూడా పాజిటివ్ తీసుకుంటాం. హాఫ్ మాడ్ x1 × y2 - y3 ప్లస్ ఇక్కడ 1 అయిపోయింది కదా, 2తో రిపీట్ అవుతుంది. సో x2 × 2 అయిపోయింది కదా, 3 y3 - y1 ప్లస్ నెక్స్ట్ అండి x2 తర్వాత x3 ఉంటుంది. సో x3 తర్వాత 1 కదా, సో y1 - y2 ఇది దీని యొక్క ఏరియా అండి, దీని యొక్క ఏరియా. ఈ ఏరియాలో సగం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది మనకు 10th క్లాస్లో ఉంటుందండి ఈ క్వశ్చన్. సో 10th SSCలో నుంచి తెలంగాణ స్టేట్ బుక్లో ఉంది, SCRT బుక్లలో 10th క్లాస్లో నుంచి వచ్చిన క్వశ్చన్. ఒకసారి చూద్దామండి.
1/2 మాడ్ x1 అంటే ఇగో ఇదండి 2 ఇంటూ y2 మైనస్ y3 ఇగో y2 మైనస్ y3 11 - 7 ప్లస్ x2 వాల్యూ x2 ఎక్కడ ఉందండి ఇగో ఇక్కడ 8 ఇంటూ y3 మైనస్ y3 7 y1 3 సో 7 - 3 ప్లస్ x3 వాల్యూ x3 14 ఇంటూ y1 మైనస్ y2 y1 మైనస్ y2 3 - 11 రైట్ 1/2 మాడ్ 2 ఇంటూ 11 - 7 4 ప్లస్ 8 ఇంటూ 7 - 3 4 ప్లస్ 14 ఇంటూ 11 3 - 11 ఎంత అండి -8 సింబల్స్ కూడా ఇంపార్టెంట్ -8 సో ఇక్కడ చూద్దాం 1/2 మాడ్ 2 4 8 ప్లస్ 8 4 32 ప్లస్ ఇంటూ మైనస్ 14 8 ఎంత అండి 112 అవుతుంది సో ఈ రెండు ప్లస్ ఉండే కాబట్టి యాడ్ చేస్తాం ఇది మైనస్ చేస్తాం 32 ప్లస్ 8 40 మైనస్ 112 ఎంత వస్తుందండి 112లో నుంచి 40 తీసేస్తే 72 వస్తుంది సో 1/2 మాడ్ -72 సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -72 వస్తుంది సో ఈ మాడ్ యొక్క మీనింగ్ ఏంటంటే నెగిటివ్ని తీసేయడం సో ఇక్కడ 1/2 ఇంటూ మాడ్ రిమూవ్ చేస్తే పాజిటివ్గానే ఉంటుంది నెగిటివ్ కూడా పాజిటివ్ అవుతుంది సో మొత్తానికి ఇక్కడ పాజిటివ్ రాస్తాం 2 1 2 36 అంటే దీని యొక్క ఏరియా టోటల్గా 36 మీటర్ స్క్వేర్ వచ్చింది అనుకుందాం మరి దీంట్లో సగం వరకు అంటే బై 2 చేస్తాం సగం చేయాలి అంటే ఎంత అండి 18 మీటర్ స్క్వేర్లో నాటితే సరిపోతుంది 18 మీటర్ స్క్వేర్ అనేది దీని యొక్క హాఫ్ ఏరియా అవుతుంది సో ఈ ఫార్ములాను యూజ్ చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ చేస్తామండి ఇది కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్